ప్రస్తుతం మెగా ఫ్యామిలీలా వరుసగా సెలబ్రేషన్ల మీద సెలబ్రేషన్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే గత 2 ఏళ్లకెళ్ళి మెగా ఫ్యామిలీకి అన్నీ మంచి శకునమ్మలే అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాతోని రామ్ చరణ్ సార్‌కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ అనేది సొంతమైంది. ఇక ఆ తర్వాత క్లింకార వారసురాలు కూడా అడుగుపెట్టింది. ఇక 10 ఏళ్ల తర్వాత చిరంజీవి సారు తాతయ్య అయిండన్నమాట. ఇక రీసెంట్‌గానే చిరంజీవి పద్మ విభూషణ్ కూడా అందుకున్నాడు. ప్రపంచంలోనే దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ కావడం కూడా విశేషం అనే చెప్పుకోవాలి. రీసెంట్‌గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే లెక్క మంచిగా టికెట్ అందుకున్నాడు. ఉప ముఖ్యమంత్రి లెక్క బాధ్యతలు అనేది స్వీకరించిండు. మెగా ఫ్యామిలీలా చిరంజీవి అంతటోడికే రాజ్యాధికారం సాధ్యం కానిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించి మరీ చూపించిండు. ఇట్లా చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అనేది వీళ్ళింట్లో అన్ని మంచిగా జరుగుతున్నాయి, అన్ని సంతోషకరమైన వార్తలే జరుగుతున్నాయి. ఇది ఇట్లుంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకో వార్త అనేది మస్తుగా వైరల్ అవుతున్నది. అదేంటంటే మెగా ఫ్యామిలీలా వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలనే మోగబోతున్నాయంట. గది కూడా మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. సాయి ధరమ్ తేజ్ లాస్ట్ గా చేసిన సినిమాలు విరూపాక్ష, బ్రో సినిమాలతో వచ్చిండు. ఆ తర్వాత గాంజా శంకర్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. దాని మీద కూడా క్లారిటీ అనేది ఇంకా రాలేదు. జరంతా ప్రొడ్యూసర్ వైపు నుంచి జరంతా పైసలను బట్టి ఆగిపోయిందని చెప్పేసి అంటూనే ఉన్నారు. ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు చాలా కాలం నుంచి సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఏయో పుకార్లు అనేది వస్తూనే ఉన్నాయి. మస్తుగా సోషల్ మీడియాలో ప్రచారం అనేది సాగుతున్నది. గతంలో ఒక హీరోయిన్ తోని సాయి ధరమ్ తేజ్ రిలేషన్షిప్లో ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం అయితే సాగింది. గది ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచించే లోపే ఆయన గవేవి నిజాలు కాదు, వాస్తవమే లేదని చెప్పేసి కొట్టివాడేసిండు. రీసెంట్గా ఇప్పుడు ఇంకో వార్త ఏంటంటే ఆయన ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయిన కూతురుతోని ఈయన పెళ్లి నిశ్చయమైనట్టు వినపడుతున్నది అన్నమాట. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధమే సాయి ధరమ్ తేజ్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండంట. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతటోడే ఏపీ ఎన్నికల్లో విజయం అయితే సాధించిండు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా దాని ఖుషిలా మస్తుగా ఎంజాయ్మెంట్లో ఉన్నాడు. మళ్ళా దీని గురించి తొందరలోనే ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఈ వార్త గురించి బయట పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నది. ప్రస్తుతానికైతే ఈ మాట అనేది వినబడుతున్నది. మళ్ళా ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉన్నది అని చెప్పేసి, ఎంత వాస్తవం అని చెప్పేసి వాళ్ళు మాత్రమే బయట పెట్టాలి. మళ్ళా మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. మళ్ళీ ఆయన స్వయంగా స్పందిస్తేనే ఈ విషయం మీద మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ విషయం గురించి మీకేం అనిపిస్తున్నది? ఎంతవరకు నిజం అయి ఉండొచ్చు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.